హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 360 ఫిట్నెస్. దిస్ ఈజ్ యువర్ ఫిట్నెస్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం బేసిక్ గైడ్ లైన్స్ అంటే వర్కౌట్కి వెళ్ళే ముందు అంటే ఎవరైనా సరే జిమ్కి జాయిన్ అవుతారు కదా. సో అలా జిమ్కి వచ్చినప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే ఏదో ఒక వర్కౌట్ చేసేస్తూ ఉంటారు వెళ్ళిపోయి. సో అలా వెళ్ళకుండా ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది మనం ఇస్తున్నాం ఈరోజు. దాంట్లో కొన్ని వేరియేషన్స్ అంటే ఎవ్రీ మసిల్ టచ్ అయ్యే విధంగా ఎలా చేస్తే బాగుంటుంది, ఏ వర్కౌట్స్ చేయొచ్చు, వేటిపైన ఫోకస్ చేయాలని చెప్పి మనం ఈరోజు చేస్తున్నాం. అది మన టాపిక్ ఇది. సో కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేయాలి అని చెప్పి మీరు అనుకున్నప్పుడు, ఫిక్స్ అయినప్పుడు అలా దానికి ప్రీ ప్లాన్ ఉండాలి. ప్రీ ప్లాన్ అంటే మీరు ఏం వర్కౌట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ముందుగా మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క వర్కౌట్ చేయడం కోసం మీరు ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలి, ఎనర్జీ జనరేట్ కావాలి. కాబట్టి మీకు ప్రీ ప్లాన్ అనేది మీల్ ప్లాన్లో కూడా ఉండాలన్నమాట. మీల్ వచ్చేసి ప్రీ వర్కౌట్ లాగా, అంటే మీరు ఏ ఫుడ్ తీసుకుంటే మీకు ప్రీ వర్కౌట్ లాగా యూజ్ అవుతుంది అంటే ఎనర్జీ లెవెల్స్ని మీరు జనరేట్ చేసుకొని వర్కౌట్ చేయడం కోసం మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది నెంబర్ 2. ప్రీ ప్లాన్గా ఏం చేయాలి అంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే జస్ట్ మీరు కొన్ని క్యారీ చేయాల్సి ఉంటుంది జిమ్లో. అదేంటి అంటే ఒకటి వాటర్ బాటిల్, మీరు ఓన్గా వాటర్ బాటిల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఒక టవల్ ఆర్ నాప్కిన్ ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ వీలైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు మ్యాట్ మీరే క్యారీ చేసుకుంటే ఇంకా బెటర్. అండ్ అదేవిధంగా హైజీన్ కోసం మీరు శానిటైజ్ కంపల్సరీ చేసుకుంటూ ఈ వర్కౌట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్డ్గా మీరు ముందే చేసుకుంటే వర్కౌట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా, డైవర్ట్ కాకుండా ఉండడానికి ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో లెట్ us స్టార్ట్ ద వర్కౌట్స్ నౌ. సో ఫ్రెండ్స్, మనం బేసిక్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పుషప్స్ చేస్తాం. పుషప్స్ మెజర్మెంట్ తీసుకొని చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ చూసుకొని మీరు 10 to 15 కౌంట్స్ వరకు పుషప్స్ పర్ఫామ్ చేయొచ్చు. సేమ్ బ్రీతింగ్ పైన ఫోకస్ చేయండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి చెస్ట్కి స్ట్రైట్గా కొంచెం కిందికి ఉండే విధంగా చూసుకోండి. చాలామంది ముందుకు పెట్టేస్తూ ఉంటారు, అలా పెట్టకుండా సో ఈ విధంగా చూసుకోండి. అండ్ పోస్చర్ లెగ్స్ కూడా షోల్డర్ లెవెల్ డిస్టెన్స్లో ఉంటే బెటర్. ఇది 10 to 15 కౌంట్స్ వరకు మీరు 3 సెట్స్ లాగా చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వేరియేషన్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి పుషప్స్ తర్వాత చాలామంది అంటే పుల్అప్స్ చేస్తూ ఉంటారు, చిన్అప్స్ ఆర్ పుల్అప్స్ చేస్తూ ఉంటారు. చేయమని రికమెండ్ చేసినా కానీ మన బాడీ వెయిట్ ఒకవేళ ఎక్కువైనట్లయితే అది పుల్ చేయడానికి రాదు. అండ్ అసిస్టెడ్ డిప్ చిన్ బార్ ఉంటుంది, అది కూడా చేయొచ్చు. లేదు అంటే మీకు ఈ విధంగా లాట్స్ మెషిన్లో అంటే లాట్ పుల్ డౌన్ మెషిన్ మీరు బ్యాక్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఈ విధంగా సేమ్ మీరు బ్యాక్కి లాస్ట్లో గ్రిప్ తీసుకొని సో స్క్వీజ్ చేస్తూ ఇక్కడ సపోర్ట్ మీకు ఆల్రెడీ ఉంటుంది. అండ్ అదేవిధంగా కిందికి తీసుకుంటున్నప్పుడు మీరు ఇన్హేల్ విత్ ద నోస్ అండ్ ఫుల్ ఎల్బోస్ వచ్చేసి కంప్లీట్గా క్లోజ్ చేసుకొని అండ్ స్లోగా రిలాక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఎల్బో కంప్లీట్ వదలకుండా మసిల్ కాంట్రాక్షన్లోనే ఉండాలి ఇంత ఈ విధంగా. సో మీరు సేమ్ ఇది కూడా 10 to 15 కౌంట్స్ వరకు చేయొచ్చు. బట్ ఎప్పుడైనా సరే ఏ వేరియేషన్ చేసినా సరే బ్రీతింగ్ పైన మాత్రం కంపల్సరీ ఫోకస్ చేయండి. అండ్ అదేవిధంగా బ్యాక్ ఈ వేరియేషన్లో స్ట్రైట్గా పెట్టే విధంగా చూడడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా అండ్ పుషప్స్ లాట్ పుల్ డౌన్ అయిపోయిన తర్వాత థర్డ్ వేరియేషన్ వచ్చేసి స్క్వాట్స్ చేస్తాము. స్క్వాట్స్లో మనకు లెగ్ మసిల్స్ అండ్ కంప్లీట్ ఎంటైర్ బాడీ వెయిట్ అంతా కూడా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో మనం లాస్ట్ టైం చేసినట్టుగా ఫస్ట్ లెగ్ మెజర్మెంట్ తీసుకోండి. సో నార్మల్ స్క్వాట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిందల్లా ఇది ఒకటే, ఈ టోస్ నుండి నీ అనేది అవుట్ కాకుండా, ముందుకు రాకుండా చూసుకోండి. దీనికి ఫోకస్ చేయాల్సింది మీరు కంప్లీట్గా బ్యాక్ సైడ్ గ్లూట్ మసిల్స్ పైన మీ వెయిట్ మొత్తం వేయాలి. అంటే మీ బాడీ వెయిట్ మొత్తం కంప్లీట్గా బ్యాక్ సైడే ఉంటూ డౌన్ డౌన్ ట్రై టు హోల్డ్. సో ఈ విధంగా మీరు ఉండడానికి ట్రై చేయండి. అండ్ వీలైతే హోల్డింగ్ చేయండి, లేదు అంటే 10 to 15 రెపిటేషన్స్ వరకు చేయొచ్చు. హ్యాండ్స్ ఇలాగనే కాదు, జస్ట్ నార్మల్గా స్ట్రైట్గా పెట్టుకోవచ్చు లేదా హెడ్ లాక్ చేయొచ్చు. మీ కంఫర్ట్ని బట్టి చేయండి. బట్ బాడీ వెయిట్ వచ్చేసి కంప్లీట్గా బ్యాక్ సైడే ఉండడానికి ట్రై చేయండి. మెయిన్ థింగ్ వచ్చేసి జస్ట్ ఇదే ఫోకస్ చేయాల్సింది, మీ లెగ్ మొత్తం నీస్కి ఈ టోస్ దాటి పోకుండా ఉండడానికి ట్రై చేయండి. సేమ్ కౌంటింగ్ ఇది కూడా 15 to 20 కౌంట్స్ వరకు చేయొచ్చు. సో ఈ విధంగా కాన్సన్ట్రేట్ జస్ట్ గ్లూట్ మసిల్ పైన ఫోకస్ చేయండి. అంటే గ్లూట్ అంటే బ్యాక్ సైడ్ అండ్ క్వాడ్ మసిల్ పైన ఫోకస్ చేయాలి. సో ఫోకస్ చేస్తేనే మనకు మసిల్ యాక్టివేషన్ అనేది అవుతుంది అన్నమాట. సో 15 to 20 కౌంట్స్ వరకు చేయడానికి ట్రై చేయండి. ఇది థర్డ్ వేరియేషన్. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ ప్రెస్ చేస్తాం. షోల్డర్ ప్రెస్ మీరు ఫస్ట్ లైట్ వెయిట్తోనే స్టార్ట్ చేయండి. సో మన దగ్గర 5 ఉంది ఇప్పుడు. సేమ్ ఏ వేరియేషన్ చేసినా కానీ లెగ్స్ వచ్చేసి షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ తీసుకొని సో షోల్డర్స్ ప్లస్కి మీరు లిఫ్ట్ చేసేటప్పుడు బైసెప్ హ్యామర్ కల్స్ లాగా లిఫ్ట్ చేసి రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్హేల్ విత్ ద నోస్, ఎక్సెల్ విత్ ద మౌత్. సేమ్ ఈ హ్యాండ్స్ కూడా మీరు ఎక్కువ కిందికి తీసుకోవాల్సిన అవసరం లేదు,
జస్ట్ ఇక్కడ ఎల్బోస్ స్ట్రైట్గా 90 degrees వచ్చేంత వరకు తీసుకొని పైన లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఫోకస్ చేయాల్సింది ఓన్లీ డెల్టాయిడ్స్ పైన అండ్ ట్రైసెప్స్ మసిల్స్ పైన ఫోకస్ చేయండి. 5 kgs టు ఇంకా దానికన్నా తక్కువ వెయిట్ కూడా తీసుకోవచ్చు మీరు. అండ్ అదేవిధంగా లెగ్స్ వచ్చేసి సాఫ్ట్నెస్ ఉండాల్సి ఉంటుంది. లెగ్స్ కాన్సన్ట్రేట్ చేయండి, సాఫ్ట్నెస్ ఉండాలి. చాలామంది నీ లాక్ చేస్తూ ఉంటారు, ఈ విధంగా బ్యాక్ సైడ్ పెడతా ఉంటారు. సో ఇలా లాక్ చేయకుండా సాఫ్ట్నెస్ పెట్టేసి ఈ విధంగా కోర్ అనేది స్ట్రాంగ్గా కోర్ టైట్ పెట్టేసి 15 to 20 రెపిటేషన్స్ వరకు ఇది నార్మల్గా మీరు నిల్చున్న ప్లేస్లో చేయొచ్చు, లేదు అంటే కూర్చొని కూడా చేయొచ్చు ఈ యొక్క వేరియేషన్ని. సో ఇది షోల్డర్ ప్రెస్. మనం దీంట్లో ఈ యొక్క సీక్వెన్స్లో మనం 4th వేరియేషన్ లాగా యూజ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి పుషప్ అండ్ సెకండ్ వన్ లాట్ పుల్ డౌన్, థర్డ్ వన్ స్క్వాట్ అండ్ 4th వన్ షోల్డర్ ప్రెస్ లాగా మనం చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ 5th వేరియేషన్ వచ్చేసి మనం ఇందాక కంటిన్యూస్లో వస్తున్నప్పుడు ఇప్పుడు జస్ట్ ఆర్మ్స్ పైకి వచ్చేసాం. మనం ఆర్మ్స్ వచ్చేసి బైసెప్స్ చేస్తున్నాం. సో బైసెప్ మనం ఇక్కడ 7.5 యూజ్ చేస్తున్నాం. సో మీరు ఒకటేసారి హెవీ వెయిట్ కాకుండా లైట్ వెయిట్తో చేయొచ్చు. సో బైసెప్ కలిసి రొటేట్ అండ్ స్క్వీజ్. బైసెప్ మసిల్ పైన ఫోకస్ చేయండి అండ్ డ్రాప్ స్లోలీ. కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఈ రొటేషన్ పైన ఫోకస్ చేయండి. ఈ విధంగా రొటేట్ చేస్తున్నప్పుడు మీకు బైసెప్ మసిల్ పైన వెయిట్ పడుతుందా లేదా అని చూసుకోండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి చాలామంది చేస్తున్నప్పుడు వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు సైడ్కి బెండ్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా ఇలా అసలే చేయవద్దు మీరు. సో నార్మల్గా ఉన్న ప్లేస్లో ఉండి షోల్డర్ పైన మీ గ్రావిటేషన్ వెయిట్ మొత్తం కంప్లీట్గా కిందికి ప్రెస్ చేసి మసిల్ పైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి అండ్ కాన్సన్ట్రేట్ ద బైసెప్ ఓన్లీ. సో మీరు లిఫ్ట్ చేస్తున్నప్పుడు 4 arms కూడా టైట్ అవుతాయి, బట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మాత్రం జస్ట్ బైసెప్ పీక్ పైన ఫోకస్ చేయండి. మీరు సేమ్ ఇది కూడా మీరు 10 to 15 counts వరకు పర్ఫామ్ చేయొచ్చు. పోస్చర్ ఏ వేరియేషన్ చేసినా కానీ పోస్చర్ అనేది కంప్లీట్ స్ట్రైట్గా ఉండే విధంగానే చూసుకోండి. ఈ వేరియేషన్లో చాలామంది చేసే మిస్టేక్స్ ఇటు బెండ్ అవుతున్నప్పుడు హెడ్ నెక్ అంతా కూడా మూవ్ చేస్తూ ఉంటారు. సో ఫోకస్ కంప్లీట్ స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని లిఫ్ట్ చేస్తున్నప్పుడు బైసెప్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇందాక మనం 5th వన్ ఇస్ బైసెప్ కర్ల్స్ చేసాం కాబట్టి నా 6th వన్ అంటే ఇప్పుడు ట్రైసెప్స్కి వెళ్ళిపోతున్నాం. ఇందాక బైసెప్ అయిపోయింది. సో ఎవ్రీ మసిల్ టచ్ చేస్తూ మనం ఇప్పుడు ట్రైసెప్కి వచ్చాం. ట్రైసెప్కి వచ్చేసి మీరు జస్ట్ మీ బాడీ వెయిట్తో ఇలాంటి బెంచ్ చూసుకోండి. అండ్ జిమ్లో కంప్లీట్గా ఇలాంటి బెంచెస్ ఉంటాయి. సో దీన్ని చూసుకోండి. బ్యాక్ స్ట్రైట్గా పెట్టేసి నెక్స్ట్ 90 degrees పెట్టుకోండి. హ్యాండ్ కంప్లీట్గా మీ లెగ్స్కి క్లోజ్గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా లెగ్స్ క్లోజ్ పెట్టేసి మీ బాడీ వెయిట్ లైట్గా ముందుకు తీసుకెళ్ళండి. సో ఈ విధంగా పెట్టేసి జస్ట్ టోస్ లిఫ్ట్ చేయండి అండ్ బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. స్లోగా కిందికి వెళ్తూ అండ్ పుష్. ట్రైసెప్ మసిల్స్తోనే పుష్ చేయడానికి ట్రై చేయండి. సో ట్రైసెప్ మసిల్స్తో పుష్ చేసినప్పుడు సో మీ యొక్క ఆ యొక్క వేరియేషన్ అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. అండ్ ఇన్హేల్ విత్ ద నోస్. ఆ విధంగా 15 counts వరకు మీరు చేయొచ్చు. సో కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా జస్ట్ పోస్చర్ పైన. సో చాలామంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ విధంగా రాంగ్ డైరెక్షన్లో చేయొద్దు. సో జస్ట్ ఈ బెంచ్ నుండి కొంచెం ముందుకు వచ్చేసి డ్రాప్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎక్కువ కిందికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ వేరియేషన్ని 15 to 20 counts వరకు కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఇది మనకు 6th వేరియేషన్. సో ఫోకస్ చేస్తే కిందికి వెళ్తున్నప్పుడు అండ్ ట్రైసెప్ పైన మాత్రమే ఫోకస్ చేయండి అండ్ జస్ట్ టోస్ లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొంచెం ముందుకి మీ బాడీ వెయిట్ చూసుకోండి. అండ్ బాడీ పోస్చర్ చాలామంది అంటే హైట్ని బట్టి మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ బెంచ్కి జస్ట్ మీ లెగ్స్ డిస్టెన్స్లో చూసుకొని బాడీ వెయిట్ కంప్లీట్గా స్లోగా డ్రాప్ చేస్తూ ఈ ట్రైసెప్స్ పైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో కాన్సన్ట్రేట్. చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జస్ట్ ఇక్కడ షోల్డర్ లెవెల్ వరకే ఇంతవరకు వెళ్తున్నాం. ఇంతకన్నా ఎక్కువ కిందికి వెళ్ళినప్పుడు అయితే మీకు షోల్డర్స్ పైన ఇంజురీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది మనకు 6th వేరియేషన్ రిలాక్స్. సో మనం ఇవి 15 to 20 counts వరకు కూడా చేసుకోవచ్చు. ఇది 6th వన్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మనం ఆల్రెడీ కంప్లీట్గా ఎవ్రీ మసిల్ని టచ్ చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చేసి అబ్డామినల్ పైకి వస్తున్నాం. సో అబ్డామినల్స్లో ఫస్ట్ వన్ ఇస్ క్రంచెస్ చేస్తాం. సో క్రంచెస్ బేసిక్ క్రంచెస్ వేస్తాం. సో మీరు ఆల్రెడీ మనం చెప్పినట్టు లెగ్స్ షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. చూపెట్టి ఒకసారి. లెగ్స్ క్లోజ్ చేసి షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ ఓపెన్ చేసుకోండి. సో ఇది మీ మెజర్ చేసుకున్న తర్వాత అండ్ ఫుల్ క్రంచెస్ చేయడానికి ట్రై చేయండి. హ్యాండ్ స్ట్రైట్గా పెట్టేసి 15 to 20 counts వరకు మీరు పర్ఫామ్ చేయొచ్చు. ఇది మీరు ఫోకస్ చేయాల్సిందల్లా జస్ట్ మీరు కోర్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అండ్ బ్రీతింగ్ పైన ఫోకస్ చేయండి. సో ఇన్హేల్ విత్ ద నోస్, ఎక్సెల్ విత్ ద మౌత్. నెక్ రిలాక్స్ చేయొద్దు, జస్ట్ హోల్డ్ చేసి స్క్వీజ్ చేసి ఉంచడానికి ట్రై చేయండి. సో 15 to 20 repetitions వరకు చేయడానికి ట్రై చేయండి. ఇది మనకు 7th వేరియేషన్.
సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి క్రంచెస్. ఇందాక మనం అప్పర్ యాప్స్ పైన ఫోకస్ చేసాం, ఇప్పుడు లోవర్ టమ్మీ. చాలామందికి బెల్లీ బటన్ కింద ఫ్యాట్ ఉంటుంది కాబట్టి సో చాలామంది మెయిన్ వర్కౌట్స్ ఇది చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. సో ఇది మనం లాస్ట్లో చేస్తున్నాం. సో ఇది వచ్చేసి ఇలాంటి బెంచ్ తీసుకోండి ఒకటి, అండ్ బెంచ్తో పాటు మీరు లెగ్ రేజెస్, దట్స్ ఇట్. సో హ్యాండ్ సపోర్ట్ బ్యాక్ సైడ్ తీసుకొని అండ్ లెగ్స్ స్ట్రైట్గా చూసుకొని ఫుల్ లెగ్ రేజ్ చేయడానికి ట్రై చేయండి. సో సేమ్ కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా ఈ క్వాడ్ మసిల్ పైన ఫోకస్ చేయాలి అండ్ కోర్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు లిఫ్ట్ చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్, అండ్ కిందికి లెగ్స్ వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, అండ్ లెగ్ పైకి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. సో కాన్సన్ట్రేట్ కంప్లీట్గా బ్రీత్ పైన పెట్టండి, అండ్ అదేవిధంగా కోర్ స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ లోవర్ బెల్లీ ఫ్యాట్ అనేది దీంట్లో రెడ్యూస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా మీరు 15 to 20 కౌంట్స్ వరకు పర్ఫామ్ చేయొచ్చు. ఇది లాస్ట్ వేరియేషన్. సో ఫ్రెండ్స్, ఇది మనకు బేసిక్ వర్కౌట్స్. జిమ్కి వెళ్ళి ఎలాంటి వర్కౌట్స్ చేయాలి, ఏం వేరియేషన్స్ చేయాలి అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ లేకుండా మనం ఒక గైడ్లైన్స్ అనేది దీంట్లో ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీకు ఏం లేదు, ఆల్రెడీ జస్ట్ ఫస్ట్ వన్ ఈస్ పుషప్స్, సెకండ్ వన్ లాట్ పుల్ డౌన్ చేసాం, అండ్ థర్డ్ వన్ స్క్వాట్స్, ఫోర్త్ వన్ షోల్డర్ ప్రెస్, ఫిఫ్త్ వన్ బైసెప్స్ చేసాము, అండ్ సిక్స్త్ వన్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్, ట్రైసెప్ డిప్స్ చేసాము, అండ్ సెవెంత్ వన్ క్రంచెస్ అప్పర్ యాప్స్ పైన ఫోకస్ చేస్తే, ఎయిత్ వన్ లెగ్ రేజెస్ అంటే బెల్లీ బటన్ కింద, అంటే ఈ టమ్మీ ఫ్యాట్ అనేది దాని గురించి చేసాం. సో కంప్లీట్గా ఈ యొక్క 8 వేరియేషన్స్ మనం బేసిక్గా యూజ్ చేసుకుంటున్నాం. సో ఇది జస్ట్ బేసిక్ మాత్రమే. ఇలాంటి వర్కౌట్స్ ఇంకా చాలా ఉంటాయి మీరు జిమ్కి వెళ్ళినప్పుడు అయితే. సో బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఓన్గా చేయడం కన్నా ఒక ప్రాపర్ ట్రైనర్ గైడెన్స్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పోస్టర్స్ జస్ట్ వీడియోలో చూసి చేయడం వేరు, ఒక పర్సనల్ ట్రైనర్ ఉండడం వేరు. సో మీరు పోస్టర్ పర్ఫెక్ట్గా చూసుకొని చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఈ యొక్క వేరియేషన్స్, ఈరోజు బేసిక్ వర్కౌట్స్. సో నెక్స్ట్ మంచి ఇలాంటి ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సో అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.